వచ్చేసింది కల్కి రోజు వచ్చేసింది. నిద్ర లేచినప్పటి నుంచి పనిలో ఎంత పడిపోయినా ఎక్కడో తెలియని ఆకాంక్ష. బాగుంటుందో లేదో అని కాదు, ఖచ్చితంగా బాగుంటుందని పేరు తెలిసినప్పటి నుంచి, ఆ మొదటి టీజర్ చూసినప్పటి నుంచే నమ్మకం వచ్చేసింది. నేను ఇచ్చిన ట్రైలర్ విశ్లేషణలో పూర్తిగా వివరించాను, ఒకసారి చూడండి. మరి ఎందుకమ్మా అంత ఆకాంక్ష అంటే, కేవలం చిత్రం చూస్తే వచ్చే ఆ అద్భుతమైన అనుభూతి కోసమే ఆ పరితపన. ఎప్పుడూ లేని విధంగా 15 నిమిషాల ముందే థియేటర్కి వెళ్ళి పాప్కార్న్ డైట్ కోక్ తీసుకుని కూర్చున్నప్పుడు ఆ పరితపన కొంచెం తగ్గింది. ఇంకా కేవలం కొన్ని నిమిషాలే అని తెలుసు కాబట్టి మొదటిసారిగా చిత్రం ముందు వచ్చే ఆ ఇతర చిత్రాల ట్రైలర్లు అసహనానికి గురిచేసింది. ఎందుకంటే ఆ కోరుతున్న అనుభూతిని ఇంకా 10 నిమిషాల పాటు వాయిదా వేస్తుందని. అలానే ఇక్కడ కూడా సాగే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడు ఎవరు పడితే వారు వచ్చిరాని తెలుగులో కూని చేస్తూ, అలానే వచ్చిరాని ఆంగ్లంలో తూతూతూ అని ఏదో అది ఇది అని అనవసరమైన బూతులతో వీక్షణల కోసం తొందరపాటులో మొదటి సమీక్షణ పెట్టే ఆలోచన కాదిది. ఇది చిత్రం చూసి కలిగిన అనుభూతిని ప్రసన్నం చేసుకుని తెలుగు భాష మాధుర్యాన్ని నా జ్ఞానానికి మించి నిర్మలమైన ఆలోచనతో పూర్తి నిష్ఠతో చిత్ర విశ్లేషణ రూపంలో కళాత్మకంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రక్రియ. ఈ భావం మీకు కూడా వీక్షిస్తూ వింటున్నప్పుడు కలగాలన్నది నా ఆకాంక్ష. మా ఈ వీడియోలను ఎక్కువ మందికి చేరువ చేయాలంటే మీరు మూకమ్మడిగా ప్రేమతో లైక్లు గుద్దేయాల్సిందే. ఇక చిత్ర విశ్లేషణలోకి కోరుకుంటున్న ఆ క్షణం వచ్చేసింది. మొదలు పెట్టడమే కురుక్షేత్ర యుద్ధంతో మొదలుపెట్టారు. మనం అనుకున్న విధంగానే ట్రైలర్లో చూపించినట్లే ఉత్తరపై బ్రహ్మాస్త్ర ప్రయోగం. కృష్ణుడు ఎవరని ఇప్పటివరకు మనకు గోప్యంగా ఉంచారు. ఎవరిని ఆ పాత్రలో ఆవిష్కరించారన్నది మాత్రం మీరు చిత్రం చూసేటప్పుడే తెలుసుకోండి. నేనైతే ఇక్కడ బహిర్గతం చేయను. కానీ భగవంతుణ్ణి ఎంత అద్భుతంగా చూపించాలో అంత అద్భుతంగా చూపించారు నాగి గారు. పేర్లు వేసేటప్పుడు మాత్రం పెద్దాయన ఎన్టీఆర్ గారి కృష్ణుడి రూపాన్ని చూపించారు. ఇక కురుక్షేత్రం నుంచి నేరుగా 6000 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక్కొక్క పాత్ర పరిచయం, ఆ ప్రపంచాన్ని అక్కడ ఉన్న నియమాలను మనకు చూపించడం, అది మనకు కొంచెం బుజ్జి భైరవ కామిక్లోనే చూపించారనుకోండి, అందువల్ల ఇక్కడ ఇంకా మంచి ప్రభావం ఉంటుంది. తర్వాత మనకి పూర్తిగా దీపికా గారి పాత్ర పరిచయం, తనకు కాంప్లెక్స్కి ఎలాంటి సంబంధం ఉందని నిర్ధారణ మనకి మొదటి ట్రైలర్ చూసినప్పుడే మనం పసిగట్టేస్తామనుకోండి. ఆ తర్వాత ప్రభాస్ భైరవ పాత్ర ఆవిష్కరణను విశేషంగా అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన పాత్రను చాలా ఆహ్లాదంగా మంచి హాస్యాన్ని చిగురించేలా, ప్రధాన సంఘర్షణ జరిగే ముందు వరకు మనల్ని రంజింపజేసేలా చేశారు. ఇక ఒక్కసారి కథనంలో ప్రధాన సంఘర్షణకు బీజం పడినప్పటి నుంచి మనకు ఒకటి తర్వాత ఒకటి నివ్వరిపోయేలా ప్రతి సన్నివేశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి సగం ముగింపుకున్న ఇంటర్వల్ సన్నివేశమైతే ఇక్కడ దీపికా పడుకోనే గారు అలానే అమితాబ్ బచ్చన్ గారి నటనతో భావోద్వేగాల అనుభూతి అనూహ్యంగా పెరిగిపోయేలా చేశారు. ఇక రెండవ సగంలో అనుభూతిని కొలమానంతో కొలత వేయాల్సిన అవసరం లేకుండానే తెలిసిపోతుంది ఎలా పెరుగుతూ ఉంటుందని. మనకి ట్రైలర్లో చూపించిన ఆ భైరవ అశ్వత్థామ పోరాటం అయితే ఇంకొక ఎత్తు. అందులోని విన్యాసాలు మహా అద్భుతం. అసలు ప్రభాస్ ఇందులో చేసుంటాడు. తను చిలిపితనం చూపిస్తూ తన ప్రధాన లక్ష్య సాధన చేరువలో ఉన్న, తనకన్నా పలుమార్లు శక్తివంతుడైన అతని మీద పోరాటంలో ఉండాల్సిన గాంభీర్యాన్ని చూపించడం అసాధారణం. చిలిపితనము గాంభీరత్వాన్ని ఒకే పోరాట సన్నివేశంలో సమాంతరంగా భావోద్వేగాన్ని పలచన చేయకుండా అదనంగా రంజింపచేసేలా చేయడం అనితర సాధ్యం. మనోడు పోరాట సన్నివేశ ప్రదర్శనకు పెట్టింది పేరు. తను కాట్రాజ్ కాటేరమ్మ లాంటివి మాత్రమే కాదు, ఇలా కూడా చేసి మైమరిపించగలను అని నిరూపించుకున్నారు. ఇక్కడ అమితాబ్ గారు కూడా తన 1000 సంవత్సరాల నిరీక్షణకు అడ్డు వస్తే చూపించాల్సిన తీవ్రతను మనకు తెలిసేలా చేశారు. ఆ తర్వాత ఇంకా కథనంతో ఉద్రిక్తతతో కొనసాగిస్తూ మనల్ని ఒక్క క్షణం కూడా కనురెప్పను మూయనీయకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. మహాభారత కురుక్షేత్ర సన్నివేశంకి ఒక 2 సార్లు రెండవ సగంలో వెళ్ళి వస్తాం. ఆ అనుభూతికి ఎలాంటి పోలికే లేదు. మనకు విజయ్ దేవరకొండ ఉన్నట్లు చిత్ర విడుదల ముందే బహిర్గతమైంది కావున నేను ఇక్కడ చెప్పడంలో పెద్దగా స్పాయిలర్ అనుకోను. ఆయన అర్జునుడి పాత్ర చేశారు. ఆయన రూప వేషధారణలో చాలా బాగున్నారు. కానీ ఆయన సంభాషణ ఉచ్చారణలో మాత్రం శృతి తప్పిందనిపించింది. అక్కడ ఆయన ఇంకా శ్రద్ధ పెట్టుంటే బాగుండేదేమో. కానీ ఆయన వల్ల మాత్రం చెడు ప్రభావం అయితే లేదనే చెప్పాలి. కొంతమందికి మాత్రం కొంచెం అసహనానికి గురి చేయొచ్చు. ఇక చరిత్రలో మిగిలిపోయే ఆ చిత్ర క్లైమాక్స్లో ఆ పోరాటాన్ని మరీ ముఖ్యంగా మళ్లీ భైరవ బుజ్జితో కలిసి అశ్వత్థామతో చేసిన విన్యాసాలు చిరస్మరణీయం. మనకు రెండవ ట్రైలర్లో స్వల్పంగా దానిని ఆవిష్కరించారు. ఈ క్లైమాక్స్లోనే మనకు ప్రభాస్ భైరవ్ పాత్రని ఇంకో కోణంలో కొత్తగా ఆవిష్కరణ జరుగుతుంది. అప్పుడే మనకు ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది ఆయన కల్కియేనా కాదా అని. మళ్ళీ అప్పుడు కలిగే అనుభూతికి అంతే లేదు. థోర్కి తన సుత్తి హ్యామర్ ఎలానో భైరవ్కి కూడా ఒక ఆయుధం ఉంటుంది దీనిలో.
ఎలా అయితే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో ఆ చివరి పోరాటంలో థోర్ తన కొత్త ఆయుధంతో వచ్చి ఎలా అయితే థానోస్ సైన్యాన్ని అలానే థానోస్ని మట్టి కరిపిస్తాడో ఎంతటి అనుభూతి కలుగుతుందో అంతటికంత అనుభూతి ఈ చిత్ర క్లైమాక్స్ పోరాటంలో మనకు కలుగుతుంది. అంతేనా అనుకుంటే పోరాటం తర్వాత కమలాసన్ గారు యాష్కిన్ రూపవేషధారణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ అనుభూతి నభూతో నా భవిష్యత్ అనే చెప్పాలి. ఇక ఇందులో కూడా ప్రతి చిత్రంలో లానే కొన్ని ఇబ్బందికర విషయాలున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే దిశా పతాని గారి రాక్సీ పాత్ర. ఆ పాత్రతో భైరవ ప్రేమ కలాపాలు పెద్దగా అడ్డేమి కాకపోయినా అంతగా రంజింపజేయలేదనే చెప్పాలి. భైరవకు ఆ పాత్రతో సాన్నిహిత్యం వలన తనకు మేలు జరుగుతుంది, కథకు అందువలన ముఖ్యమైన చెప్పాలి, కానీ గొప్పగా పండలేదు. అలానే దేవరకొండ ఉచ్చారణ గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం, అది కాస్తో కూస్తో ఇబ్బంది పెట్టేదే. అలాగే మొదటి భాగంలో భైరవ పాత్ర పరిచయం అప్పుడు జరిగే ఆ హాస్యపు పోరాటం ఇంకొంచెం మెరుగ్గా చేసుండవచ్చు. కానీ అక్కడ మనకు ప్రభాస్ గారు సునాయాసంగా చిగురించిన హాస్యం వల్ల పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టదు. అలానే ప్రభాస్ అశ్వత్థామ లేని పోరాట సన్నివేశాలు కూడా ఇంకా మెరుగ్గా చేసుండవచ్చు. కానీ నాకు తెలిసి అది అదనపు ఖర్చుతో ముడిపడిన అంశం, అందువల్ల దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నంతసేపు భావోద్వేగాన్ని బాగా చిగురించారు. ఆయన చాలా మంచి పాత్ర, ఆయన చేయడం వల్ల కావాల్సిన తీవ్రత వచ్చిందనే చెప్పాలి. శోభన గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర, తను చివరి పోరాటం అప్పుడు కొంచెం ఆశ్చర్యపరుస్తారు మనల్ని. దుల్కర్ సల్మాన్ గారి అతిథి పాత్ర కూడా కొంచెం ముఖ్యమైన పాత్రే, తను కూడా మెప్పించాడు. దిశా పతాని పాత్ర గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. తన బదులు ఇంకెవరైనా మంచి నటి అయితే ప్రభాస్తో జోడీ కూడా ఇంకా బాగుండేదనిపించింది. శాశ్వత ముఖర్జీ గారు కమాండర్ మానస్ పాత్రను బాగానే చేశారు. ఇక్కడ కూడా ఇంకా కొంచెం గంభీరమైన నటుని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ ఆయన తెలుగు కొత్త కాబట్టి కొంచెం వ్యత్యాసం కొత్తగా అనిపించింది. ఇక ప్రధాన పాత్రల్లోకి వెళ్తే కమలాసన్ గారి పాత్ర ఆవిష్కరణ ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఒక మహా అద్భుత ప్రభావం ఉండింది మన మీద. ఆయన వాగ్దాటి కూడా అందుకు చాలా మంచి కారణం. ఇక ఆయన వేషధారణ అయితే ఎక్కువ తోడ్పడింది. దీపికా పడుకోనే గారిని పెట్టడం చాలా సమంజసం. ఆమె కాకపోతే ఇంకెవ్వరూ అన్నట్లుగా చేశారు. మన దేశ నటీమణుల్లో తన స్క్రీన్ ప్రెసెన్స్ ని కేవలం తన కంటి చూపుతోనే శాసించగల సమర్థవంతురాలు జీవించేసింది ఈ పాత్రలో. ఆమె బాగు కోసం మనం పరితపిస్తాము. మన భావోద్వేగానికి మూలం తను. ఒక్క క్షణంలో అయితే తను పద్మావతి చిత్ర క్లైమాక్స్ సన్నివేశంలో చేసిన నటన తాలూకు అంశం ఈ చిత్ర ఇంటర్వెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక అమితాబ్ బచ్చన్ గారు, ఆయన గత 2 దశాబ్దాల్లో చేసిన అత్యున్నతమైన పాత్ర ఇది. ఆయన ఆహార్యం అమోఘం, జీవించేశారు. చిత్రమంతా ఉద్రిక్తతతో విపరీతమైన భావోద్వేగాలను చిగురించారు. పోరాట సన్నివేశాల్లో కావాల్సిన తీవ్రతను తీసుకొచ్చారు. ఇక చిత్రానికి మూలాధారం ప్రధాన కథానాయకుడు తన అనంతమైన ఖ్యాతిని ఇంకొంచెం పెంచుకునేలా హేమాహేమీలకు ధీటుగా ఇతర పాత్రల తీవ్రతను సంతులనం చేస్తూ మనకు ఆహ్లాదకరమైన హాస్యాన్ని పంచుతూ తన వంతు భావ తీవ్రతను అవసరమైనప్పుడు మనకిస్తూ బాహుబలి తర్వాత అంతటి గొప్ప పాత్రను సునాయాసంగా చేసి మైమరిపించారని చెప్పవచ్చు. మనం మళ్ళీ స్పాయిలర్స్తో ఒక వివరమైన విశ్లేషణతో వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక సన్నివేశాలు అసలు ఎలా అల్లాడించారు ప్రభాస్ అని మనం మాట్లాడుకుందాం. ఇక తెలుగు తెరకు మరో మెగాస్టార్ ఆగమనం ప్రభాస్. సాంకేతికంగా కెమెరా పనితనం అద్భుతం. నేను ఐమాక్స్లో కాబట్టి ఆ అనుభూతి చాలా బాగునింది. ఇక విడుదలకు ముందు నుంచే సంతోష్ నారాయణ గారికి తిట్లు బాగా పడింది. అది అనవసరంగా చేశామని చిత్రం చూసిన తర్వాత తెలుస్తుంది. ఎక్కడా సన్నివేశానికి తక్కువ చేయలేదాయన. అలానే లేపాల్సిన చోట బాగా లేపారనే చెప్పాలి. మన దేశంలోనే పూర్తిగా 100% VFX చేయించుకోవాలన్న ఆశయం ఉండి చేయలేకపోయినా ప్రధానంగా భారతంలోనే చేసిన VFX చిత్రం ఇది. ఐమాక్స్ తెర మీద ఒక మహా అద్భుత దృశ్యకావ్యంలా అంతర్జాతీయ స్థాయిలో ఏమాత్రం తీసిపోకుండా ఉన్న చిత్రం ఇది. ఇక కొన్ని సంవత్సరాల్లోనే ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్లు అవతార్కి ధీటుగా VFX CGIతో గొప్ప కథలు చెప్పే రోజు వచ్చేస్తుంది అనే నమ్మకాన్ని పదింతలు చేసే చిత్రం ఇది. మైమరిచిపోయి చూడడమే మన వంతు. ఇక ఈ ఆలోచనకే మూలాధారం మన ప్రియతమైన నాగ్ అశ్విన్, ముద్దుగా నాగి. ఆయన మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యంకి ఎవడావిడు ఇంత లోతైన సున్నితమైన భావాన్ని ఇంత తేలికగా చెప్తూ సమాంతరంగా అంతే భారమైన భావోద్వేగాన్ని కలిగిస్తూ ఎలా చెప్పాడ్రా అని అనిపించింది. సరే, మొదటి కథ కదా అనుకుంటే మహానటితో తను నిష్ణాతుడని మన దేశంలోని గొప్ప దర్శకులయ్యే ప్రతిభ ఉందని చాటుకున్నారు. ఈ చిత్రం మీద నాకు మొదటి నుంచి నమ్మకం ఉనిందే తినవల్ల. ఎవరూ ఆలోచించలేని విధంగా, ఎవరూ ఆచరణలోకి తీసుకురాలేని విధంగా, ఎవ్వరూ ఊహించలేనంత గొప్పగా, ఎవ్వరూ సాధించలేని విధంగా కల్కిని మనకు ఇచ్చారు.
నాగికి మనం చేయగలిగింది ఏమిటంటే కేవలం మనం డబ్బునిచ్చి 2-3 సార్లు ఈ చిత్రాన్ని చూసి తరించి ఐ లవ్ యూ నాగి అని మాత్రమే చెప్పగలం. నా ట్రైలర్ విశ్లేషణలో చెప్పినట్లు ఇది మన దేశ చలనచిత్ర దిశని సరికొత్తగా నిర్దేశించిందనే ఘంటాపదంగా చెప్పగలను. సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఇక ఎంత చెప్పినా తనివి తీరట్లేదు. ఇంకా ఏమని చెప్పాలి? క్లుప్తంగా చెప్పాలంటే జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి, చూసి తరించి అనుభూతిని పొందండి. ఆ రథచక్రాలకు అడ్డు రాకండి, కింద పడి నలిగిపోతారు. ఇంకా ఇతర చిత్ర విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.